పుట్టింటి పుత్తడి బొమ్మైనా, అత్తింటి కోడలి పిల్లైనా కూడా బలంగా ఉండాలంటే రోజు వాళ్ళు తినే భోజనంతో పాటు వాల్నట్స్, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, అక్రోట్, ఖర్జూరం, నువ్వులు, వేరుశెనగ గుళ్ళు, పొట్టాల పప్పు, శనగలు ఇవన్నీ తినాలి. వీటితో పాటు పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ ఇయన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. అప్పుడే మీకు ఫైబర్ ఇంటేకు, ప్రోటీన్ ఇంటేకు వాటితో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ బాగా పనిచేయడానికి, యాక్టివ్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తది అని చెప్పినా కూడా ఆడవాళ్ళని తినమంటే తినరు. వాళ్ళ హస్బెండ్‌కి లేదా పిల్లలకి, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌కి పెట్టమంటే హ్యాపీగా పడతారు గానీ, అదే చేత్తో వాళ్ళ నోట్లో వేసుకోమంటే వాళ్ళకెంతో కష్టం తోస్తది. ఎందుకంటే ఒకటి తినడం ఇష్టం లేకపోవచ్చు. అబ్బా! ఏం తింటాంలే ఇవి అన్న ఫీలింగ్ ఉండొచ్చు. 2 మర్చిపోవడం. ఒక లడ్డు ఈ అన్ని నట్స్ కలిపి చేసింది లాంగ్ వీడియో ఛానల్‌లో పోస్ట్ చేశాను. చెక్ చేయండి. దానిలో నేను జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు, నువ్వులు, పుట్నాల పప్పు వాడలేదు. ఎందుకు అంటే అవి రోజు మనం ఏదో ఒక విధంగా చట్నీలోనో లేకపోతే గ్రేవీలోనో యూజ్ చేస్తాం కాబట్టి అవి లేకుండా ఏమైతే మనం రెగ్యులర్‌గా తినమో వాటిని మాత్రమే వాడాను. చిన్న, పెద్ద, ఆడ, మగ ఎవరైనా కూడా తినొచ్చు. కానీ ఎక్కువ బెనిఫిట్ చేసేది మాత్రం ఆడవాళ్ళకే. చిన్నతనం నుండి ఇవే తిని పెరిగామా అంటే నో అనే చెప్తాను. అప్పుడు మాకు తెలిసిందేంటి వేరుశెనగ గుళ్ళొచ్చు, నువ్వులుండలు లేదా వేపిన శనగపప్పు, వేపిన శనగలు, బఠానీలు, చెకోడీలు ఇవే. ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి. అండ్ మనకి ఈజీగా మన చుట్టుపక్కల ఏం దొరుకుతదో ఆ ఫుడ్‌ని తినాలి కాబట్టి చెప్తున్నాను. ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదిక్కడ. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటేనే ఆ ఫ్యామిలీ ఖచ్చితంగా సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా ఉంటది. కాబట్టి ఆడవాళ్ళు మేల్కోండి. మీ హెల్త్‌ని కూడా మీరు చూసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. ఫాలో కూడా కొట్టేయండి.